హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫ్యాక్ట్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఆ లింక్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీఆర్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాక ఇక్కడ అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంబైన్డ్ హయ్యర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, అక్కడ అప్లై పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదివి ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఫిల్ చేసిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకుంటూ కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లైక్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీ 12th డీటెయిల్స్ లైక్ పాస్డ్ అవుట్ ఇయర్, పర్సంటేజ్, రోల్ నెంబర్, స్టేట్ బోర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 1లో మీరు ఎక్స్ సర్వీస్ మెన్నో కాదో మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఏమైనా డిసేబిలిటీ ఉంటే ఎస్ లేదంటే నో అని పెట్టాలి. నెక్స్ట్ మీకు ఒకవేళ ఫిజికల్ లిమిటేషన్ ఉంటే స్క్రైబ్ కావాలా వద్దా అని మెన్షన్ చేయాలి. ఫైనలీ లాస్ట్ క్వశ్చన్లో మీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉందో లేదో మెన్షన్ చేయాలి. ఉంటే ఎస్ లేదంటే నో అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అయితే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ఇక్కడే క్యాప్చర్ యువర్ ఫోటో క్లిక్ చేసి, రెండు కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ మీ సిగ్నేచర్ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదివి దానికి తగ్గట్టు సైజ్ అడ్జస్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే గో బ్యాక్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏం లేవు అనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్లో ఐ అగ్రీ పైన క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్ ఫీజ్కి విమెన్కి ఎగ్జెంప్షన్ కాబట్టి అప్లికేషన్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. లేదు ఎవరైతే ఫీ పే చేయాలో వాళ్ళు ఫీ పే చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫైనలీ మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. ఫర్ మోర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ఫ్యాక్ట్స్ తెలుగు. థ్యాంక్ యూ.